అమ్మ తప్పు చెయ్యదు డాడీ, ప్లీజ్ డాడీ. అత్త ప్లీజ్ అత్త, అమ్మని వదిలేమని చెప్పత్తా. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి ఖుషి. నువ్వేం బాధపడకు, నీకు మేమున్నాం. కానిస్టేబుల్ తీసుకురండి. రామ్మా. ఏమండి? అమ్మా 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 అమ్మా. దొంగిలించిన నగలు ఎక్కడ దాచావు? నేను దొంగతనం చేయలేదు అని చెప్పాను. అయినా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారేంటి? నేను చెయ్యని దాని గురించి మీరెంత గుచ్చి అడిగినా నేను సమాధానం చెప్పలేను. వీలైతే ఆ నగలు ఏమయ్యాయో మీరే కనిపెట్టి నన్ను కాపాడండి. లేదంటే నేనే దొంగతనం చేశానని మీకు మీరే నిర్ధారించుకుని ఏం చేస్తారో చెయ్యండి. అంతకు మించి నేనేం చెప్పలేను. ఏంటి లాయర్ లాగా వాదిస్తున్నావు? నువ్వు దోషివి. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎక్కువ చేశావంటే నగలు ఏం చేశావు? నీ పుట్టింటికి ట్రాన్స్ఫర్ చేశావా? ఎవరెవరుంటారు నీ పుట్టింట్లో? అందరినీ తీసుకొచ్చి లోపలేమంటావా? నా పుట్టిల్లే సరిగ్గా ఉండుంటే నాకిప్పుడు ఇలా దొంగ అనే నింద మోయాల్సిన కర్మ పట్టుండేదే కాదు. నా వాళ్ళంతా నన్ను కాదనుకున్నారు. నా భర్త, కుటుంబం తప్ప ఇప్పుడు నాకెవరూ లేరు. నీకు అండగా నిలిచిన కుటుంబాన్నే అడ్డంగా దోచుకోవడానికి చేతులెలా వచ్చాయి నీకు? నేను దొంగతనం చేయలేదు. మీ ఆడపడిచే ప్రత్యక్ష సాక్షిని అని చెప్పి నిన్ను అరెస్టు చేయించాక కూడా నీకు ఏ పాపం తెలీదన్నట్టు డ్రామాలాడుతున్నావేంటి? అనుమానం ఉన్న వాళ్ళనే వదిలిపెట్టాం. అలాంటిది ప్రత్యక్ష సాక్షి ఉన్నాక నిజం రాబట్టకుండా ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు? మర్యాదగా నగలు ఏం చేసావో చెప్పు. ఏంటి సార్ చెప్పేది? వాళ్ళేదో నోటుకొచ్చింది చెప్పేసి ప్రత్యక్ష సాక్షిని అంటే చెల్లిపోతుందా? నేనే దొంగతనం చేశానని ఖచ్చితమైన ఆధారం చూపించండి, అప్పుడు ఒప్పుకుంటాను. ఆడపిల్లవి కదా అని నెమ్మదిగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటి? కానిస్టేబుల్, ఈవిడ గారు మాటలతో దారికొచ్చేలా లేరు. 4 తగిలించి నిజం కక్కించో. ఏంటి సరి అన్యాయం? చెయ్యని నేరానికి నన్ను శిక్షించడం ఏంటి? నగలు ఎక్కడున్నాయో మీరు కనిపెట్టాలి అనుకుంటే కుట్ర పన్ని నా మీద అబద్ధపు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టించిన వాళ్ళని మీరు నిలదీయండి. అంతేకాని నన్ను ఎంత చిత్రవధ చేసినా ఒక్క నగ కూడా నా దగ్గర దొరకదు. నగలెక్కడున్నాయో చెప్తావా లేక మా చేతిలో చస్తావా? మర్యాదగా నిజం చెప్పు. వద్దండి.
చూడమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నాను. దొంగతనం చేశానని నీ అంతట నువ్వే ఒప్పుకొని సంతకం చేస్తే బెటర్. నీ ఆడపడుచొచ్చి సాక్షి సంతకం పెట్టిందంటే మాత్రం కేసు స్ట్రాంగ్ అవుతుంది. నీకు కఠినమైన శిక్ష పడుతుంది. అనవసరంగా గొడవ చేయకుండా నా మాట విని సంతకం పెట్టు. నేను పెట్టను. నన్ను విడిపించడానికి ఖచ్చితంగా మా ఆయన వస్తారు. ఆయన ఏం చెప్తే నేను అదే చేస్తాను. ఆయన మాట తప్ప నేను ఇంకెవరి మాట వినను. నువ్విలా మొండిగా వాదిస్తే నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎస్ఐ గారు చాలా మొండి మనిషి. ఆయనకి కోపం వచ్చిందంటే ఆడా మగ తేడా చూడకుండా ఉతికి ఆరేస్తారు. జాగ్రత్త. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. అమ్మా 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 హే ఆగు బేబీ. ఖుషి, ఇన్స్పెక్టర్ అంకుల్, మా అమ్మ ఎక్కడుంది? నేను తనని చూడాలి. పర్మిషన్ ఇవ్వండి అంకుల్, ప్లీజ్. ఖుషి, అమ్మా ఖుషి. ఏడవకమ్మా. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు రాధా? నేను కొలిచే వినాయకుడు సాక్షిగా చెప్తున్నానండి, ఆ నగలు నేను మార్చలేదు. నాకే పాపం తెలియదు. నా మీద అనవసరంగా అభాండం వేశారు. ఆ నగలు నేనే దొంగతనం చేశానని మీరు నమ్ముతున్నారా? నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు రాధా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను. మీరు నమ్మితే చాలండి.